గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, తెజవాత్ వెంకట నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు శంకరవల్ రవికుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ శేషు సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరికీ ముందుగా అడ్వకేట్ గారు, సో సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, సో హైకోర్టులో తెలుసుకోండి, సో మేము దీన్ని టేకప్ చేయట్లేదు అని చెప్పేసి పాత పద్ధతిలో వెళ్ళడానికి అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? పాత పద్ధతిలోనే వెళ్తారా, లేదంటే ఎన్నికలు ఇక నిరవధిక వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఎస్ఎల్పి వేసినారో, హైకోర్టు స్టే మీద ఎస్ఎల్పి వేసినారు, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినారు. దాన్ని అక్కడే తెలుసుకోమని మీరు అన్నట్టు అక్కడే తెలుసుకోండి, హైకోర్టు ఆఫ్ తెలంగాణలో తెలుసుకోమని చెప్పి దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇది అంటే దాదాపు అందరూ ఊహించిన పరిణామమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టు జీవో నెంబర్ 9 కొట్టేయలేదు కాబట్టి కేసు స్టిల్ పెండింగ్, ఓన్లీ నిలుపుదల చేసింది కాబట్టి, అంటే నాకున్న హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఇక్కడ కౌంటర్ అఫిడవిట్ వేయకుండా సుప్రీంకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు స్పెషల్ ఇప్పుడు ఎన్నికలు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేసినారు, ఆ ప్రొవిజన్ ఉన్నది, ఆ రైట్ ఉంది కాబట్టి, ఆ వెసులుబాటు ఉంది కాబట్టి, అంటే గతంలో కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళడం జరిగింది, ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి. సో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ విధంగా వెళ్ళడం జరిగింది. కాకపోతే కొంత దాదాపు అందరం ఊహించినాము, బహుశా మళ్ళీ రిటర్న్ టు పెవిలియనే వస్తుందని అనుకున్నాము, అదేవిధంగా జరిగింది. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వము నిజానికి కూడా మనం ఒకసారి గమనించినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ మీద చిత్తశుద్ధితోటే లేనట్లయితే వారు మరి ఏది ఎలక్షన్స్ పెట్టమని, అంటే గతంలో కొంతమంది మాజీ సర్పంచులు కేసు వేసినప్పుడు, రిట్ పిటిషన్లు వేసినప్పుడే ఎలక్షన్స్ పోయేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ మీద కొంత సానుకూలంగా చేయాలనే కామారెడ్డి డిక్లరేషన్ మీద ఒక నిర్ణయంతో ఉన్నట్టుగా భావించి వారు దాన్ని అమలుపరిచే విధానంగా ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఇంతవరకు జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైతే కేసు అయితే వీగిపోలేదు, స్టిల్ స్టేనే కాబట్టి. జీవో నెంబర్ 9 అనేది కొంతకాలం స్టే కాబట్టి, అంటే 6 వీక్స్ కాబట్టి ప్రభుత్వం వేచి, అంటే కేసు అయిపోయేదాకా వేచి చూస్తుందనే ఆలోచన నేను అనుకుంటున్నాను. కాంబోజ్ వెంకటేశ్వర్ గారు, సో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ధిని ఎట్లా చూస్తున్నారు? సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఈ ఆలోచన తప్పుపట్టేది లేదు, బట్ ఒక చట్టం